లేకపోతే ఇంకొకరి సహాయము ద్వారా నువ్వు చేద్దాము జరిగించుకుందాం అనుకుంటున్న కార్యాలు శక్తి బలము కాదు, కానీ నా ఆత్మ ద్వారా జరిగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది నా శక్తికి మించినది, మా కుటుంబానికి మించినది, మా జ్ఞానమునకు మించినది, మాకున్న ఎవరు కూడా ఈ పరిస్థితిలోండి మమ్మల్ని బయటకు తీసుకురాలేరు, శక్తికి మించినది, జ్ఞానమునకు మించినది, బలమునకు మించినది, సామర్థ్యమునకు మించినది అని అనిపించే సందర్భాలు చాలా వస్తాయి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను చేస్తాను. ఇంకొక శ్రేష్టమైన మాట జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఇంతకన్నా ఇంకేం కావాలండి ఒక మనిషికి? దేవుడు